క్రైస్తవం ఒకసారి రెండు చేతులు ఆకాశం వ్యక్తి దేవుని స్తోత్రాలు చెల్లిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ మరి లేఖనాల నుంచి దేవుని మాటలు మనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సమయంలో మన రక్షకుడు మన ప్రభు మరి నమ్మదగిన దేవుడు మన జీవితాల్లో అనేకమైన మేలులు ఆయన చేసి ఉన్నాడు. మరి ఆయన చేసిన మేలులకు ఉపకారాలకు మనం ఏమిచ్చినా ఎత్తిచ్చినా అది ఎంతో మరి చాలా స్వల్పమే. కనుక మన ప్రభు మా దగ్గర నుంచి ఆశించేదల్లా కృతజ్ఞత మరి స్తుతులు మాత్రమే ప్రభు ఆశిస్తున్నాడు. కనుక ఇప్పుడు వరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మరి సాక్షుల ద్వారా చక్కగా ప్రభుని ఆరాధించి ఉన్నాం. మరి ఆరాధన ప్రభుకి మహిమకరంగా మరి చెందిందని మరి సూచిస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రాముఖ్యమైన దైవ వర్తమానాన్ని మనం ఆలకిద్దాం. ఈ సమయంలో చూడండి, లేవికాండం 2వ అధ్యాయము, లేవికాండము 2వ అధ్యాయం దేవుని పరిశుద్ధ లేఖనము నుంచి దేవుని మాటలు. లేవికాండం 2వ అధ్యాయము ఈ సమయంలో 11వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏది పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏదైనా పులిసిందైన యెహోవాకుగా దహింపవలదు. చాలా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ చదవబడిన మాటలు ఇది మాట్లాడబడు నీవే కనుక నీ లేఖనాల నుంచి నీవే సూటిగా తేటగా మా అందరితో మాట్లాడి నీవే ముచ్చరించి దర్శించమని ఈ వాక్య సమయం అంతా మీ చేతులుగా అప్పగిస్తూ మీరే మాట్లాడతారని నమ్ముతూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఒక చక్కని మాటను మనం చదువుకుంటూ ఉన్నాం. సర్వోన్నతుడైన దేవుడు మోషేతో మరి ప్రత్యక్ష గుడారం ఎదుట మరి తనకు అర్పించవలసిన బలుల గురించి వాటి యొక్క విధానాల గురించి మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తెలియజేసిన ఆ బలుల్లో మరి 2వ బలి ఏంటి అంటే నైవేద్య బలి. ఏ బలి? నైవేద్య బలి. అంటే మనము కొన్ని బలులను మనం బైబిల్లో చూడగలం. అది ఏంటి అంటే పాప పరిహార బలి, తర్వాత మరి నైవేద్య బలి, ఇలా కొన్ని మరి బలులు దేవుని యొక్క లేఖనాలు రాయబడ్డాయి. అవి పాత నిబంధనలో మరి ప్రత్యక్ష గుడారంలో అర్పించడానికి మరి దేవునికి ఇంపైన సుహాసనగా ఉండడానికి మరి దేవుడు తను తెలియజేసిన బలులు ఇవి. అయితే ఈరోజు మనం చదువుకున్న బలి ఏంటంటే నైవేద్య బలి. ఏ బలి? నైవేద్య బలి. ఈ యొక్క నైవేద్య బలి యొక్క విధానం ఏంటంటే కృతజ్ఞతతో ఈ బలిని అర్పిస్తారు. దేంతో? కృతజ్ఞత కలిగి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనేకమైన మేలులు చేస్తాడు. ఆ మేలులన్నింటిలో కనుక దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడని కృతజ్ఞతగా చెల్లించే ఆ కృతజ్ఞతే ఆ నైవేద్య బలి. కనుక ఈ నైవేద్య బలిలో మనం ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఏదైనా సరే దేవునికి ఆ బలిగా అర్పించాలి. ధాన్యం అయితే ధాన్యాన్ని అగ్నితో కాల్చివేయాలి. మరి గోధుమలైతే ఆ పిండిని రొట్టెలుగా చేసి దాన్ని కాల్చివేయాలి. కనుక నేను మోషేతో ఇట్లా చెప్పింది ఆ రొట్టెల గురించి ఆ అంశాలు బోధించాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నైవేద్య బలిగా అర్పించే ఆ రొట్టెలు కనుక ఎలా కాల్చాలి అంటే మెత్తని పిండితో, తర్వాత నల్లగొట్టి ముందు వేరు చేయబడి నల్లగొట్టి మెత్తన చేయబడిన పిండితో ఉప్పు వేసి నూనె వేసి సాంబ్రాణితో మరి ఆ రొట్టెలు చేసి దాన్ని కాల్చాలి. అప్పుడు దేవుడికి ఇంపైన సువాసన బలిగా ఉంటుంది అని చెప్పాడు. కనుక దేవునికి అర్పించే ఆ యొక్క రొట్టె
ఏ రీతిగా ఉండాలి అనే దాని గురించి మోషే అన్న ఇంటిలో కృతజ్ఞత గుడిలో చెప్పాను. అయితే ఈ శ్రేష్టమైన సమయంలో ఈ యొక్క బలిలో అంటే ఈ నైవేద్యంలో ఇదిగో చేర్చకూడదు ఒకటి ఉంది. అంటే 2 విషయాలు చెప్పాడు. ఒకటి పులుసుని పిండి, రెండోది తేనె. ఏంటిది? పులుసుని పిండి, తేనె. ఈ 2 కలపకూడదు. దేవుడికి అర్పించే బలిలో పులుసుని పిండి కలపకూడదు, రెండోది తేనె కలపకూడదు. అదే ఇక్కడ అంటున్నాడు 2వ వచనం 11వ వచనంలో అంటాడు, ఏదైనా పులుసునైనను తేనెను యెహోవాకు హోమముగా దహింపవలదు. అంటే ఇదిగో ఆ పులుసుని పిండిని ఆ తేనె వేసి కాల్చకూడదు, దేవునికి అర్పించకూడదు, పులుసుని వాటిని దేవునికి ఇవ్వకూడదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, చాలా మందికి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఏమి ఇస్తారో తెలుసునా? పులుసుని వాటిని, పనికిరాని వాటిని, ఎందుకు పనికిరాని వాటిని దేవునికి ఇస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక తల్లి అంటుంది, అయ్యా ఇదిగో మా చిన్నోడిని సేవకిద్దాం అనుకున్నాను అంటుంది. ఎందుకన్నామా? ఎందుకని పెద్దోడు ఇవ్వచ్చుగా అంటే ఆమంటుంది, పెద్దోడు ఉద్యోగం చేస్తున్నాడే మాస్టర్ గారు, అందుకని చిన్నోడు 10th క్లాస్ తప్పాడు. ఆ 10th క్లాస్ తప్పిన ఆ చిన్నోడిని ఇదిగో నేను దేవుడికి సేవకిద్దాం అనుకున్నాను అంటుంది. కానీ ఎవరినంట సేవకి ఇచ్చేది? ఉద్యోగం చేసేవాడిని కాదంట, 10th క్లాస్ తప్పిన వాడిని దేవుడికి ఇస్తారంట. నిజమే, చెల్లని రూపాయి దేవుడికి ఇస్తారు, చెల్లని నోటిని దేవుడికి ఇస్తారు. ప్రియ దేవుడిలో ఇరుగుపోయిన కుర్చీలు దేవుడికి ఇస్తారు. మన మీటింగ్స్లో వచ్చి దొంగదానికి వేశారనే మంచి కొత్త మంచి తీసుకెళ్ళి పనికి మనకు వచ్చారు పడేసారు. ప్రియ దేవుడి బిడ్డలారా, అంటే పనికి రానివన్నీ దేవుడికి, పనికొచ్చేవన్నీ మనకి అన్నట్లుగా మనుషులు స్వార్థాన్ని చూపిస్తారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడికి బలిచ్చేటప్పుడు, దేవుడికి అర్పణ చెల్లించేటప్పుడు, దేవుడికి ఏదైనా మనం ఇవ్వాలి అని ఆశ కలిగినప్పుడు అది ఎప్పుడు కూడా ఏదో మరి పులుసుది కానీ పనికిరానిది కానీ వ్యర్థమైన దానిని ఎప్పుడు దేవుడికి ఇవ్వకూడదు. ఎప్పుడు దేవుడికి ఇవ్వకూడదు. శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలి, శ్రేష్టమైనది. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, ఇది మనం పనికిరాదులే పత్తులు కొనుక్కున్నాం, దేవుడికి ఇచ్చేద్దాం, చర్చిలో పాస్టర్ గారు అడిగాడుగా ఇచ్చేద్దాం అన్నట్లుగా ఉండకూడదు. కావాలంటే ఇరిగిపోయిలో పనికిమాలలో అది ఉంచుకొని దేవుడికి క్రొత్తది ఇవ్వాలి, అది ఆశీర్వాదం. పనికిమాలు ఇచ్చావంటే దేవుడు నీ జీవితాన్ని అట్లాగే చేశాడు. కనుక ఏదేమైనా ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఆ విషయం కాదు, కానీ ఇక్కడ ఒక చక్కని మాట. ఏంటి ఆ మాట అంటే, మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులుసుని పొంగిన దానితో చేయకూడదు, పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎలాగనగా పులుసునైనను తేనెను యెహోవాకు హోమముగా దహింపవలదు. కనుక మీరు బలి ఇచ్చేటప్పుడు, దేవునికి నైవేద్యం ఇచ్చేటప్పుడు పులుసుని దానిని ఇవ్వకూడదు. ఒక తల్లి మేము ప్రార్థనకి వెళితే వాళ్ళేమో, ప్రియ దేవుని బిడ్డలారా, మాకేమో చేపల కూర పాస్టర్ గారి కోసం చేపల కూర ఉండేవాళ్ళు. మా చేపల కూర మరి ప్రాణం వేసి వచ్చింది కదా అని చేపల కూర అని చెప్పారు. ఇంకా కూర్చుంటే ఇక చూడండి, ప్లేట్ వేసి అన్నం పెట్టింది, దాంట్లో తల మొక్కేసుకుంటూ వెళ్ళింది. మొక్కేసుకుంటూ వెళ్తే ఆ మొక్క తిందామని దాంట్లో పెడితే చేప జిడ్డుకు తగ్గుతుంది. సరే ఏందోలే చేప ఇస్తేనే వరకు నోట్లో పెట్టుకుంటే సర్దికప్పు పులిసిపోయింది. పనికిరానిది ప్రియ దేవుడి బిడ్డలారా వండి అంటే పనికి మాలిన అంటే వాళ్ళు ఎప్పుడో వండుకున్నారు, అది ఇదిగో నాకు పెట్టారు పక్కన నాన్న అంటాడు, ఏ పాస్టర్ మనకి ఇలాంటివి పెట్టారంటే ఏం చేద్దాం, ఇదే ఇచ్చింది దేవుడు తినాలి. ప్రియ దేవుడు ఆమె ఇవ్వలేకుందేమో అంటే లేచి పని చేయలేని పరిస్థితుల్లో ఉంది కదా, పాపం ఏదో పెట్టిందిలే మనకి తిందామని చెప్పి అట్లా తిని పక్కకు వచ్చాం. వచ్చిన తర్వాత నాటుకోడి చికెన్ వండుకొని తిన్నారంట. ఇటో ప్రియ దేవుడు బిడ్డలారా, అదే తిన్నారా నాకు ఇంకేదో వండుకున్నారని ఆరాధితే నాటుకోడి చికెన్ చుట్టాలందరూ వచ్చారని నాటుకోడి తెచ్చి అప్పటికప్పుడు చికెన్ పాలు వండారంట. సావుకుడికి మాత్రం సర్దుకో పెట్టారు. దేవుడికి చూడండి చాలా మంది అలాగే పెడతా ఉంటారు పనికి వాళ్ళు. కనుక పులుసులు దానికి పెడితే అది బాగుంటుందని, అందుకే దేవుడికి నచ్చదు.
బలి అంటే దేవునికి అర్పణించేటప్పుడు ఏదో నైవేద్యం దేవునికి పెట్టేటప్పుడు ఆ నైవేద్యం పులుసు మీద పెట్టకూడదు ఎప్పుడు కూడా. అందుకే అంటారు ఇక్కడ పులుసునైనను తేనైనను యెహోవాకు హోమముగా తగ్గిపోవలను, దాని మీద తగ్గించకూడదు. పులుసున దానిని దేవునికి కానీ ఇవ్వకూడదు. మనం ఎరుగుదుము కయ్యూను హేబేలేమో శ్రేష్టమైన దానిని కొవ్విన దానిని తన మందులో ఇదిగో శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవుడికి బలిస్తే కయ్యూను ఏం చేశాడు? పనికి మాలిన అంటే పనికిరాని ధాన్యాన్ని దేవుడికి బలిచ్చాడు. అప్పుడు దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడు? హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే దేవుడు ఎప్పుడైనా మెచ్చే అర్పణ, దేవుడికి ఇష్టమైన నైవేద్యం, దేవుడు కోరుకునే ఆ బలి ఏంటయ్యా అంటే శ్రేష్టమైనది. ఎలాంటిది? శ్రేష్టమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రేష్టమైన దానిని దేవునికి ఇవ్వాలి, అంతేగాని పులుసిన దానిని దేవునికి ఇవ్వకూడదు. ఈరోజు ఈ యొక్క నైవేద్యం నీవు నేను, నీకు నాకు ఈ నైవేద్యం ఒక సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను దేవునికి ఒక నైవేద్యం అంటివా? నీవు నేను దేవునికి అంగీకారం ఉండాలి, దేవుడు మెచ్చేలా ఉండాలి, ప్రభు మనల్ని బట్టి సంతోషించేలా ఉండాలి. మనం దేవుడి సన్నిధిలోకి వస్తున్నప్పుడు దేవునికి మహిమ కలగాలి, మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలగాలి, మనం ఆరాధిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలగాలి, కానుకలిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలగాలి, దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నప్పుడు దేవునికి మహిమ కలగాలి. మన జీవితంలో దేవుని కొరకు మనం ఏది చేస్తున్నా అది దేవుని సంతోషపెట్టేదిగా, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. కనుక మన అర్పణ అంటే మనమే దేవుని కొరకు ఏది చేస్తున్నా దేవునికి మహిమ తేవాలి. కానీ మనల్ని బట్టి దేవుడు ఎప్పుడు దుఃఖపడకూడదు, మనల్ని బట్టి దేవుడు ఎప్పుడు అసహించుకోకూడదు, మనల్ని దేవుడు ఎప్పుడు తునీకరించకూడదు, మనల్ని ఎప్పుడు దేవుడు ఇది వచ్చి అని దేవుడు మనం నెచ్చివేయకూడదు. మనము దేవునికి ఒక బలిగా, దేవునికి మనం ఒక నైవేద్యముగా, దేవునికి మనము ఒక అర్పణగా మారి దేవునికి సంతోషపెట్టేవారిగా ఉందుముగాక. హల్లెలూయా. సంతోషపెట్టే అర్పణగా మనం మారాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఏం చేయాలో మొదట వచ్చిన చదవండి. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలేను. ఏ పిండి అంట? గోధుమ పిండిదై ఉండవలేను. ఆ గోధుమ పిండి గురించి నేను చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక వేరు చేయబడ గురుగుల నుండి గోధుమ వేరు చేయబడ అంటే పాపం నుండి మనం వేరు చేయబడి పరిశుద్ధపరచబడ. రెండవది నలగొట్టబడటం అంటే మనం క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాలి. తర్వాత పిండిగా చేయబడ అంటే గరుకు ఎటువంటిది లేకుండా మనము మెత్తగా చేయబడ. దానికి సాదృశ్యం ఏంటంటే మనం ఏ లోపం లేని వారిపై పరిశుద్ధముగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోధుమ యొక్క విశిష్టమైన అనుభవాలు ఇవి. ఏంటిది? మొదటిది పాపం నుండి వేరు చేయబడాలి. రెండోది నలగొట్టబడాలి అంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాలి. మూడోది జల్లి వేయబడి మెత్తని పిండి కావాలి. అలాగే లోపం లేని వారిపై మనం ఒక గోధుమ పిండిలాగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మార్చబడిన మనలో చూడండి ఒకసారి, యాజకుడు అహరోను కుమారుడు ఎద్దుకు దానిని తేవలేను. అందులో నుండి యాజకుడు తన చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సామ్రాన్ని అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసనగా హోమముగా బలిపీఠం మీద దానిలో ఒక భాగముగా జ్ఞాపకార్థముగా తగ్గిపోవలేను. హల్లెలూయా. ఏం చేయాలంట? నూనె వేయాలంట. 4వ వచనంలో, నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు ఏంటంట? నూనె కలిసినదియు ఇంకా పొంగనిదిదైన గోధుమ పిండి అదో ఇక పొంగకూడదు. పొంగంటే హెచ్చింపు గుర్తు. పొంగిది చపాతీ పెడితే పొంగుతూ ఉంటుంది. ఆ పొంగు దేనికి గుర్తు అంటే హెచ్చింపు గుర్తు. గర్విష్ఠులుగా ఉండకూడదు. పొంగనిదై అంటే గర్విష్ఠులు కాక
మన జీవితంలో నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం అండి. కనుక మనము ఇదిగో పిండిగా చేయబడిన మనం ఆ నూనెతో కాల్చబడాలి, ఆ నూనె మనలో వేయబడాలి. ఇంకా మనం చదువుకుంటే ఉప్పు దాంట్లో సమకూర్చాలి, ఉప్పు వేయాలి. ఉప్పు మన లోకానికి ఉప్పు అయి ఉన్నాం కనుక ఉప్పు సమకూర్చాలి. ఇలా అన్ని అంటే మన జీవితంలో దేవునికి ఒక నైవేద్యముగా ఉండాలి అంటే ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే గోధుమ పిండిలాగా మార్చబడాలి. ఆ పిండిలో నూనె వేయాలి, ఆ పిండిలో ఇదిగో సాంబ్రాణితో కలపాలి, ఆ తర్వాత ఇదిగో ఉప్పు వేయాలి. ఉప్పు వేసి అప్పుడు దేవునికి బలిగా అర్పించాలి. అయితే అప్పుడు దేవునికి పైన అదవుతుందా, దేవునికి సంతోషకరమైన హోమముగా బలిగా అది ఉంటుంది. ఈనాడు నీవు నేను మనందరం ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవునికి పైన మరి నైవేద్యంగా ఉండాలి అంటే మనం ఈ రీతిగా ఉండాలి. మరి ఎప్పుడు దేవుడు మనల్ని బట్టి అసహించుకుంటాడు? దేవుడు నైవేద్యం మనల్ని ఇలా చేయకూడదు అన్నాడు. ఎలాగా అంటే దానిలో పులుసుల పిండి ఉంటే దేవునికి ఇష్టం. ఏముంటే చెప్పండి, పులుసుల పిండి కలిపి మనం దేవునికి ఆ గోధుమ పిండిలో పులుసుల పిండి కలిపి మనం అర్పణ చేస్తే అర్పణ దేవునికి ఇష్టం. అర్థమవుతుందామా అమ్మా? అర్థమవుతుందా? దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సంతోషం చెప్పండి హల్లెలూయా. అది చేతులు లేవట్లేదు అన్నయ్య, ఏదది? దేవుడికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడికి మనకి పైన నైవేద్యముగా, దేవుడికి ఇష్టాన్ని కలిగించే, దేవుడిని సంతోషం పెట్టే, దేవుడికి ఆనందాన్ని కలిగించే నైవేద్యంగా మనం ఉండాలి. కానీ దేవుడు అసహించుకునే నైవేద్యంగా మనం ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మనం ఏమనకూడదు తెలుసిన? పులుసుల పిండి ఉండకూడదు. ఏమనకూడదు? పులుసుల పిండి ఉండకూడదు. ఒక్కొక్క అమ్మకి పిండి తీసుకొస్తారు. అన్నయ్య పిండి అన్నయ్య అట్లేసుకున్నాను అంటది. బా ఎంత ప్రేమ అనుకుని అట్లు పిండి రుబ్బుతుంటే అది నోట్లో పెట్టుకుంటే చింతపొడి కంటే పొల్లబడుతుంది. అంటే వాళ్ళకి తినడానికి ఇష్టం లేక నాకు ఇస్తారు. ఎందుకంటే పనికిరాడు వాడు ఏదైతే తింటాడో గట్టిగా ఇస్తారు. ప్రియ దేవుడు బిడ్డలారా, మరొక అమ్మ వచ్చింది. అన్నయ్య ఇదిగో మాసం కూర నీకు కోసం తెచ్చి తిను అంటుంది. అబ్బో ఎంత ప్రేమ అని మాసం కూర వడకబెడుతుంటే నా ఇంట్లో నేను బయటకు వచ్చేసాను. అంత కప్పు వెంటనే ఆ సర్టి తీసుకుని ఇంటి వెనకాల పడేసాను. ఎందుకో మరి దేవుడికి అలాంటి అర్పణ నాకే ఇదిగో అలాంటి ఇష్టం మనకే ఇష్టం ఉండదు కదా. మరి అలాంటి పులుసులు పిండి వంటి స్వభావంలో ఉంటే మనం దేవుడికి ఏమాత్రం ఇష్టంగా ఉంటుందో చెప్పండి. పులుసులు పిండి వంటి స్వభావం, పులుసులు వాటిని దేవుడికి అసహ్యమైనవి, ఆయస్కరమైనవి మనలో ఉంటే దేవుడు మనం మెచ్చుకోడు, మనం ఇష్టపడడు, మనం బట్టి సంతోషించుడు. కనుక దేవునికి అంగీకారం ఉండాలంటే మనలో పులుసుల పిండి ఉండకూడదు. అందుకే అంటాడు పులుసుల పిండి దానిలో కలపకూడదు. కనుక పులుసుల పిండి ఏంటో ఈరోజు కొన్ని విషయాలు చెబుతాను. పులుసుల పిండి అంటే మామూలు భౌతికంగా అక్షరార్థంగా తీసుకోవాలి. కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. పులుసుల పిండి అంటే దాని భావార్థాలు కొన్ని ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి కొన్ని. కనుక పులుసుల పిండి అంటే ఏంటో, ఆ పులుసుల పిండిలో ఉండే లక్షణాలు ఏంటో ఈరోజు కొన్ని విషయాలు చెబుతాను. చూద్దాం అసలు ఈ దేవుడు ఎందుకని ఆ పులుసుల పిండి మీలో కలవద్దు అని అంటున్నాడో ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నీవు అతిశయపడుట మంచిది కాదు, పులుసుల పిండి కొంచెమైనను ఏం చేస్తుందంట? అది పులుసుల పిండి కొంచెమైనను అది ముద్దంతయు ఏం చేస్తుందంట? పులయ చేసిందంట. కొంచెం చాలండి పులుసుల పిండి, ముద్దంతా చెడగొడుతుంది. కనుక మంచి పిండి ఎంతైనా ఇదిగో మరి పులుసుల పిండి కొంచెం వేస్తే ఆ ముద్దు మొత్తం చెడగొట్టింది. అందుకనే
ఏమవుతుందంటే ఆ పులిసిన పిండి అనేది మీలో ఉండకూడదని కొంచెమైనా ఎక్కువైంది. అదవుతుందా? అంటే మనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఒక్క చెడు లక్షణం ఉంటే చాలు. ఏమంటారు తెలుసా? ఏమంటారు? మంచి అంటాడు, చెడు అంటారు. చెడే అంటారు. మంచోడే కానీ అంటారు. అంటే గూని గాలి వెనక గూని ఉన్నట్టు మంచోడే కానీ కాకపోతే అప్పుడప్పుడు మందు తాగుతాడు. అయ్యయ్యో అప్పుడు కాదు, మందు తాగుతాడు అంటే మందులు అప్పుడప్పుడు కాదయ్యా. మా అబ్బాయి చాలా మంచోడు, ఎప్పుడు తాగుడు, ఎప్పుడో ఫ్రెండ్స్ కలిసినప్పుడే. ఫ్రెండ్స్తో చెడు స్నేహితులతో కూడా సహవాసంగా అంటే ఆ పెళ్ళికూతురు తరపున వాళ్ళు అంటే మళ్ళీ అంటారు, ఎప్పుడు మా అబ్బాయి ఫ్రెండ్స్ అప్పుడు తిరగడండి, ఎప్పుడు తిరగడు. ప్రతిరోజు సాయంత్రం కూడా తిరుగుతాడు. సాయంత్రమే అంటే అలాగా. అంటే ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఒక్క చెడు లక్షణం ఆ మంచితనాన్ని అంతా చెడు పెట్టేస్తుంది. తెలుసు అండి. ఇప్పుడు ఈ తెల్లని బట్టల పైన ఇంకు కట్టింది అనుకో, ఈ తెలుపంతా మీకు కాదురా కదా, కనపడింది అంటారా? చెప్పండి. ఈ తెల్లని బట్టల మీద ఈ పెన్ను ఇంకు కట్టింది అనుకోండి, ఈ ఇంకునే చూస్తారా, తెల్లని వస్త్రాలు చూస్తారా? మీరు తెల్లని వస్త్రాలు చూడరు, ఇంకునే చూస్తారు. పాస్టర్ గారు ఇంకు కలుగుతుంది, ఆ పాస్టర్ గారు తెలియట్లేదు, ఆయనకి అర్థం కావట్లో పాస్టర్ గారు పెన్ను ఇంకు కట్టి చూసుకుని అంటారు. అంటే ఆ మాంసముడు కనపడుతుంది కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఆ మిగతావన్నీ కనిపించవు. అట్లాగే నువ్వు దేవుడి కొరకు ఎంత పరిచయం చేయి, ఎంత ప్రార్థన చేయి, ఎంత వాక్యాలైనా చదువుకో, ఎంత క్రమంగా ప్రార్థనగా, ఎంత రీతిగా నీవు దేవుడి సన్నిధిలో ఎదగడానికి ప్రయత్నం చేయి. కానీ ఎంతో ప్రయత్నం చేసినా నీలో చిన్న లోపం ఉన్నా అదే రేపు ప్రియ దేవుని బిడ్డలారా అది ఆ ప్రజలందరి ఎదుట బహిర్గతమైనప్పుడు ప్రజలందరికీ అదే కనిపిస్తుంది. అందుకని ఆ పులుసుల పిండి కొంచెమైనా ముద్దంతా చెడగొడుతుంది. అర్థమవుతుందా? పులుసుల పిండి కొంచెమైన ముద్దంతా కూడా చెడగొడుతుంది. ఇంతకీ ఆ పులుసుల పిండి ఏంటి? ఎవరిని బట్టి, దేనిని బట్టి దేవుడు పులుసుల పిండి అన్నాడు? పులుసుల పిండి ఈరోజు ఏంటో కొన్ని విషయాలు బైబిల్ లేఖనాల నుంచి మనం తెలుసుకున్నాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చదువు. 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూసుకోండి, పరిసయ్యులు సద్దుకయ్యులు వారి పులుసుల పిండి గురించి జాగ్రత్త పడుడి అని వారితో చెప్పాను. ఎవరంట పిండి? చెప్పండి, ఎవరు ఆ పిండి? పులుసుల పిండి ఎవరంట? పరిసయ్యులు, శాస్త్రులు. ఏంటంట? చూడండి ఇక్కడ, పరిసయ్యులు సద్దుకయ్యులు. పరిసయ్యులు సద్దుకయ్యులు ఇదిగో పులుసుల పిండిని గురించి జాగ్రత్త పడండి. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, పులుసుల పిండి ఎవరో తెలుసునా? పరిసయ్యులు, సద్దుకయ్యులు లేదా శాస్త్రులు. వీళ్ళందరూ ఈ రోజుల్లో లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా జీవించిన దినాలలో, ఆనాటి దినాల్లో సమాజ మందిరాలను ఉండేవి. ఏ మందిరాలు? సమాజ మందిరాలు. దాంట్లో పోపులు ఉండేవాళ్ళు, శాస్త్రులు ఉండేవాళ్ళు, సద్దుకయ్యులు ఉండేవాళ్ళు, పరిసయ్యులు ఉండేవాళ్ళు. అంటే ఒక్కొక్కరు వాళ్ళకి అప్పగించిన పనిని బట్టి వారికి ఆ పేరు పెట్టేవారు. శాస్త్రులు దేవుడి వాక్యాన్ని అభ్యాసం అంటే బోధించేవారు. పరిసయ్యులు దేవుడి సన్నిధిలో పరిచయం చేసేవారు. ప్రియ దేవుడి బిడ్డలు సద్దుకయ్యులు, వీళ్ళు కూడా దేవుడి సన్నిధిలో ఒక పనిని కేటాయించబడిన వారు. అయితే వీరి జీవితాలు ఎలాంటివో తెలుసా? వీళ్ళు ప్రియ దేవుడి బిడ్డల దేవుడి దృష్టికి పులుసుల పిండిలా కనిపిస్తున్నారు. ఎలా కనిపిస్తున్నారు? అందుకే తన దగ్గర ఉన్న జనసమూహంతో అంటున్నాడు కదా, ఇదిగో పరిసయ్యులు సద్దుకయ్యులను పులుసుల పిండి విషయమై జాగ్రత్త పడండి. ఎందుకని? ఇదిగో మిమ్మల్ని కూడా చెడగొడతారు. ఇదిగో వారు చెడిపోయింది కనుక వారు కూడా మిమ్మల్ని కూడా చెడగొడతారు కనుక ఆ పులుసుల పిండి వంటి ఇదిగో పరిసయ్యులు సద్దుకయ్యులతో ఒక జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా నిజమే. ఏరంటారా గుంపు? మనం బాగుంటే ఎట్లా?
మనం చెడాలి, 10 మందికి చెడబట్టడానికి కదా. మనం బాగుపడకూడదు, బాగుపడే వాళ్ళు అసలు బాగుపడకూడదు. నిజమే. ఒకరోజు అడవులో అనేక పీతలు బయలుదేరుతున్నాయంట. పీతలు అంటే కొంతమంది ఎగ్జిబిషన్, ప్రియ దేవుని బిడ్డరా, పెట్టేవాళ్ళు అంటే దాన్ని అంటారు ప్రియ దేవుని బిడ్డరా, దాన్ని పెట్టేవాళ్ళు దాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. మ్యూజియం పెట్టేవాళ్ళు అన్ని దేశాల పీతలన్నింటినీ కూడా మరి తీసుకుని వస్తూ ఉన్నారంట. తీసుకుని వస్తుంటే అన్ని పీతలు చేసాలు పెట్టి ఏ యొక్క దేశం పీత ఆ చేసాలు పెట్టి మూత పెట్టారంట. కానీ ఇండియా పీతకు మాత్రం పీతలుండే దానికి మాత్రం మూత పెట్టలేదంట. అర్థమైందో లేదో, ఒకడు తుడుస్తా కింద తుడుస్తా ఒకసారి అటు చూడంగానే అన్ని పీతలున్న ఆ యొక్క గ్లాసు సీసాలకు మూతలు ఉన్నాయి, కానీ ఇండియా పీతలకు మాత్రం మూత పెట్టిన. సార్ 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 ఇదిగో ఈ యొక్క మరి ఇదిగో మరి ఈ యొక్క గిన్నెకి ఇది లేదా ఇదిగో ఈ బాక్స్కి మూత పెట్టలేదు సార్, ఇదిగో ఈ పీతలు ఉన్న ఆ గ్లాసు సీసాలో ఇదిగో మూత పెట్టరా. ఒరే ఒరే ఎందుకురా పంపడానికి ఏదో కూలిపోయినట్టుగా ఎందుకంటే వస్తున్నావు, ఏంటి సార్ ఆ మాట అంటారు, పీతలు పోతాయి సార్, మూత పెట్టాలి సార్ అంటాడు. పని చేసేవాడు ఊడ్చేవాడు. అరే కొద్దిగా ఒకసారి ఆగు అన్నాడు. ఏం సార్ అంటే వాడికి వెళ్ళి అలాగే చూస్తూ ఉన్నాను. అలాగే ఒక అరగంట వైపు చూస్తే వాడికి అర్థమైంది ఏంటో తెలుసా, ఒక పీత పైకి రావాలని ప్రయత్నం చేస్తుంటే మరొక పీత ఏం చేస్తుంది, నువ్వేడికి వెళ్ళేది నేను ఎక్కుతా అని చెప్పి ఆ పీత ఎక్కేదాన్ని కిందకి లాగి ఇది ఎక్కడానికి ప్రయత్నం చేస్తాను. సరే ఇది ఎక్కుతుంది కదా అని కనుక ఇది ఎక్కి బయటకు వచ్చిందేమో అని అట్లాగే చూస్తున్నాడు వాడు. ఇది రావడానికి ప్రయత్నం చేస్తుంటే కింద ఉన్న ఇంకో పీత ఏం చేస్తుంది తెలుసు, దాన్ని కాలు పట్టుకుని మళ్ళీ కిందకి లాగి నేను పోతా అన్నట్టు పోతా. వాడు అరగంట చూశాడు, గంట చూశాడు, ఆ పీతలు బయటకు రావడానికి ప్రయత్నమే చేస్తుంది కానీ బయటకు ఒక్కటి రాలా. కారణం ఏంటో తెలుసా, ఒకటి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది, ఇంకొకటి లాగుతూ ఉంది. అట్లాగే ఈ ఇండియా ఆలోచన అని ఎక్కడ తెలుసు, ఒకడు బాగుపడుతుంటే ఇంకోటి బాగుపడలేదు. అరే నువ్వు బాగుపడితే ఎట్లా నిజం, ఒకడు బాగుపడితే ఇంకోడు బాగుపడేవాడు. బాగుపడేవాడు చూస్తే కన్నెర వేస్తూ ఉంటాడు. బాగుపడేవాడిని చూస్తుంటే వాడిని ఎలా చెడగొడదామా, వాడిని ఎలా నాశనం చేద్దామా, వాడిని ఎలా పాడు చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు వీళ్ళందరూ ఇలాంటి వారు. తాము చెడదుగాక అందరినీ చెడగొట్టాలి అని తలంచిన వారు. అందుకే వారి విషయమై జాగ్రత్త పడి మన సంఘంలో చక్కగా విశ్వాసం, ప్రార్థనలో విశ్వాసంలో అన్నింటిలో ఎదుగుతుంటే కొంతమంది కన్యారా, అందుకనే కొంతమంది లాగేశారు. అయినా పర్వాలా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని కృపను బట్టి కట్టబడిన మందిరం కనుక ఇది ఎన్నటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఈ పరిచర్య ఎన్నటికీ నాశనం అవుతుంది. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించింది, దాన్ని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనుషుల ద్వారా, మనుషుల శక్తి, మనుషుల జ్ఞానం ద్వారా కట్టబడింది అయితే భయపడాలి. ఇది కేవలం ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, దేవుని కృపను బట్టి కట్టబడిన మందిరం. మీరందరూ నేను రాబట్టే రాలా, దేవుడు నడిపిస్తే వచ్చిన హల్లెలూయా. కనుక మిమ్మల్ని ముట్టడానికి, మిమ్మల్ని చెడగొట్టడానికి ఎవరికి అధికారం లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసున, మీరెవరు దేవుని బిడ్డలు. ఆయన చేతిలో మీరు ఉండగా ఆయన చేతి నుండి అపహరించగలిగిన వాడు ఎవరు? బ్యాంకులైనా కొల్లగొడతారేమో కానీ, ఇల్లు అయినా కొల్లగొడతారేమో కానీ, యేసయ్య చేతిలో ఉన్న నిన్ను దొంగిలించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. కనుక ఈరోజు అందుకే ఒకవేళ వారు మిమ్మల్ని చెడగొడతారేమో అని కొంత జాగ్రత్తగా ఉంది. అర్థమవుతుందా? కనుక ఏదేమైనా ఇక్కడ అంటున్నారు కదా, శాస్త్రులు, పరిసయ్యులు పులిసిన పిండి వంటి వారు కనుక వాళ్ళ విషయమై జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న జనసమూహంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ పులిసిన పిండి అని ఎందుకు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయల గురించి ప్రభు మాట్లాడుతున్నారు? ఇంతకీ వాళ్ళలో ఉన్న లక్షణాలు ఏంటి? చెడగొట్టే లక్షణాలు, బాగుపరిచే లక్షణాలు కాదు. అర్థమవుతుందా? బాగుపరిచే లక్షణాలు కాదు, చెడగొట్టే లక్షణాలు.
ఏంటి వాళ్ళు ఉన్న చెడగొట్టే లక్షణం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే ఆ పులుసుని పిండి వంటి కొన్ని అనుభవం ఈ శాస్త్రులు పరిశీలనలో మనకు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యులు లేదా సద్దుకాయలు లేదా ఇరుగు శాస్త్రులు ఎందుకు పులుసు పిండి అంటే ఏ కాడికి ప్రభు శోధిస్తూనే ఉంటారు. ఏం చేస్తారు? ఏమవుతుంది ఇక్కడ? పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన దగ్గరికి వచ్చారంట. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? దేవుని మహిమపరచడానికి, వాక్యాన్ని విని ఆత్మలో బలపడి దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి. అయితే ప్రభువును వెంబడించిన వారి గుంపులో 4 తెగల వాళ్ళు ఉన్నారు. యేసయ్య దగ్గర కొన్ని వేల మంది వెంబడించారు. వారిలో 4 రకాలైన తెగులు వారు ఉన్నారు. ఎవరో తెలిసిన? మొదటిది పెడితే తిందామని వచ్చే రకం ఒకటి. ఏ రకం? యేసు ప్రభువు పెడతాడేమో, తిందాం, 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు కదా. 5,000 మంది పెడితే ఇంకా 12 గంటలు మీకు పండలేదు, కొయ్యలేదు, కొనలేదు, ఏం ఖర్చు అవ్వాల, ఫ్రీగా భోజనం దొరికింది. యేసయ్య ఎప్పుడు పోతే రోజు భోజనం. నిజం. ఈరోజు సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చికెన్ బిర్యానీ పెడతాడంట. వెళ్దాం కనుక తోటకి వెళ్తే ఫ్రీగా నూనె దొరుకుతుంది, తాగేద్దాం. ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఏదో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆశించి పెట్టేదో తిందాం అని వెంబడించి కొంతమంది ఉన్నారు. మరో గుంపు ఉంది. నిజమండి, పెడితే తిందామనే గుంపు నిజంగా ఇలాంటి ఉపవాస ప్రార్థనలకి, ఆరాధనకు రాదు. కరెక్ట్గా భోజనాలు పెట్టే టైం పడతారు. ఆ గుంపు మనకి అప్పుడే కనపడతారు. అందుకే బైబిల్ అనౌన్స్మెంట్ భోజనాలు పెడతారు, 2వ వారంలో ఊరు మొత్తం కదులుతారు. అంటే అలాంటి రకంగా ఉండేవారు కొంతమంది. అయితే ఇంకో రకం ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలిసి ఇంకో శాస్త్రులు లాంటి వారు. ఎవరు శాస్త్రులు లాంటి వారు? ఎవరు వీళ్ళు? యేసును శోధించి యేసులో తప్పుడు వెతకాలని ఆయనను శోధించడానికి వచ్చిన వారు. ప్రతిదానికి ప్రశ్నలు. ప్రభా ఏమంటే ఇక్కడ ప్రభా ఇదిగో ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడువట న్యాయమా? చూడండి, భార్యని ఏ కారణం పెట్టి భార్యను విడిచిపెట్టవచ్చు? ఇంకా అంటారు, ప్రభా ఇదిగో విశ్రాంతి దినమందు నువ్వు అద్భుతం చేయడం నీకు తగునా? మరికొన్ని విషయాలు అంటాడు, మరికొంత విషయాల్లో ఇదిగో ఒక సూచికని జరిగించు అని ప్రభునే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. పరిస్థితి గుంపు వాటి వారు కదండి. ప్రతిదాన్ని తప్పు బట్టి, అవునా కదా అమ్మ అంటున్నారా? ప్రతిదాన్ని తప్పు బట్టి దాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని ప్రియ దేవుడి బిడ్డలారా, ఇదిగో నిందలు వేసేవా, రాను విసిరేవా ఈ శాస్త్రులు పరిస్థితి వంటి వారు. కనుక వీళ్ళు శోధిస్తారు, సేవకులు శోధిస్తారు, దేవుని శోధిస్తారు, సంఘంతో విశ్వాసం శోధిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు అరణ్యంలో సాతాను యేసును శోధించినట్లుగా మనల్ని కూడా శోధిస్తూ ఉంటారు. కనుక అలా శోధించే ఆ అనుభవం శాస్త్రం. అందుకే వాళ్ళు శోధించే వాళ్ళు కనుకే వీళ్ళని ఏమన్నాడంటే పులుసుని పిండి వంటి వారు అన్నాడు. ఏమంటి వారు? పులుసుని పిండి వంటి వారు. ఎందుకంటే ప్రభుని గనపరచడం ప్రక్కన పెట్టి, ప్రభు చెప్పే మాటలను వినడం ప్రక్కన పెట్టి, ప్రభు చేసే కార్యాలను చూసి దేవుని గనపరచడం ప్రక్కన పెట్టి, ప్రతిదాన్ని విమర్శించే ఆ విమర్శకులే ఇదిగో ఈ శాస్త్రం. తెలుసుకోండి, మరి కొంతమంది ఉంటారు తమ కంట్లో దూరాన్ని పెట్టుకొని ఎదుటి వారి కంట్లో నవ్వుతూ ఉంటారు. నిజమండి, నువ్వు అది చేయలేదా, నీవు ఇది చేయలేదా, నువ్వు ఫలానా చేసావుగా, ఈడెన్నో చేస్తాడు.
దూరం వంటి ఎన్నో పాపాలు వీళ్ళు ఉంటాయి, దూరం వంటి ఎన్నో నేరాలు వీళ్ళ జీవితంలో ఉంటాయి. కానీ ఎదుటివాడిని మాత్రము ఎదుగు మనసు వెతుకుతూ ఉంటాడు. వాడు తప్పేంటో ఆ తప్పును వెతుకుతూ ఉంటారు, తప్పును వెతుకుతారు. నేను చెబుతున్నా, ఇతరులు వేలెత్తి చూపేటప్పుడు మన వైపు 4 వేలు చూసుకునే విషయాన్ని మర్చిపోవాలి కదా. ఒక 7 చూపుతున్నాయి, 8 వేలు మనం చూపుతున్నాయి, 4 వేలు అంటే 4 గంతుల దోషం వారికంటే నీవు కలిగి ఉన్నావు. అందుకని నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలిసిన ఒప్పుకోవాలి, శోధించకూడదు, నీవు దేవుడిని కనపరచాలి. పులుసుని పిండి పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఇశ్రాయేలు ఎందుకు నశించిపోయారు, అరణ్యములు ఆకులు రాలిపోయినట్లు ఎందుకు రాలిపోయారు, శోధించారు, సరిగారు కదా. మనము కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే మనం ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టడమే కదా, దేవుడి సన్నిధిలో ఆయన బిడ్డలమని మనం దేవుని యొద్దకు రావడానికి కూడా అర్హులు కాదు. కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోవడం, ఒక స్తోత్రం చెబుతున్నారు, ఎదుటివాన్ని విమర్శించేది ఎవరైనా తనలో తప్పు ఉంచుకొని ఎదుటివాన్ని విమర్శించేవారు ఎవరు క్రైస్తవులు కాదు. ఎదుటివాన్ని విమర్శించుకున్న తనను తాను విమర్శించుకొని సరిదిద్దుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక పరిసయ్యలో ఉన్న అనుభవం ఏంటంటే, పులుసుని పిండిలో ఉన్న అనుభవం అదేంటంటే వీళ్ళు దేవుని శోధించేవారు. 2వ విషయాన్ని చదువుగా 23వ అధ్యాయం 23వ వచనం, 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతును చెల్లించి ధర్మశాస్త్రముల ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు పరిసయ్యుల యొక్క పులుసుని పిండి అనుభవం ఏంటో తెలుసా? వీళ్ళు చేసే పని ఏంటంటే పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు ఇస్తారంట. దేంట్లో చెప్పండి, దేంట్లో? పుదీనా, జీలకర్ర, తర్వాత సోపులు. ఎంత ఉంటుంది? ఇప్పుడు మీకు ఇంట్లోకే కావాలండి, ఎంత తెచ్చుకుంటారు? 1 కేజీ తెచ్చుకుంటారు. జీలకర్ర, పుదీనా ఎంత వేసుకుంటారు? గోంగూర కట్టలు వేసుకుంటారు, తీసుకుంటారా? తెలుసుకోరు కదా. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసునా, చిన్న చిన్న వాటిలో నుంచి దశభాగాలు తెస్తారు, పెద్ద పెద్దవి మాత్రం తిమింగలాలు మిగిలినట్టు మిగులుతారు. నిజమే, తిమింగలాలు మిగిలినట్టుగా మింగేస్తారు. కానీ చిన్న చిన్న వాటికి మాత్రం దశభాగాలు తీస్తారు. ఎందుకంటే ప్రజల దృష్టిలో మేము కూడా దశభాగాలు తీస్తున్నాం తెలుసా. ఓ ప్రజలారా, మీరు కూడా తండ్రి మీ దశభాగాలు మీరు కూడా తీసుకురండి, అయ్యో దశభాగాలు తీసుకురండి అని చెప్పడానికి. కానీ వీళ్ళు మాత్రం తీసేవన్న పేరుతో పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను ఆ దశభాగం చేస్తారు. ఎంత అన్యాయం కదా. పెద్ద పెద్ద వాటిలో వదిలిపెడతారు, అమ్మో అవన్నీ నాకే కావాలంటారు. చిన్న చిన్న వాటికి మాత్రం అమ్మో దేవుడికి తీయకపోతే ఎట్లా? గుర్తుపెట్టుకోండి, కకృతి మనసు కలిగిన వాళ్ళు అంటే చిన్న చిన్న వాటిలో తీసి పెద్ద పెద్ద వాటిని మింగేస్తున్న తిమింగల వంటి వాళ్ళు. ప్రియా దేవుడి బిడ్డలారా, పుదీనాలో జీలకర్రలు అన్నీ తీస్తారు, కానీ రాబడిలో దశభాగం తీస్తున్నారా? అది 100 రూపాయలు కూలి అయితే 100 రూపాయల నుంచి 10 రూపాయలు తెస్తాం. అదేగా, అదే 10,000 వస్తే అమ్మ 1000 రూపాయలు తీయాలంటే ఏడా మా వాళ్ళగా కదా. నిజంగా ప్రియా దేవుడి బిడ్డలారా, పండగ అప్పుడు పప్పులు వండుతారా? పాస్టర్ గారు మీకే మొదలు తెచ్చామండి అని తీసుకొస్తారు. మరి బట్టలు కొనుక్కునేటప్పుడు పాస్టర్ గారు మీకే మొత్తం కూడా బట్టలు కొన్నాం పాస్టర్ గారు తెచ్చారు ఎప్పుడైనా? మీకే కొన్నాం పాస్టర్ గారు, ఎవరికి కొన్నా, మీ తర్వాత కొందాం అనుకుంటున్నాను అన్నారు ఎప్పుడైనా? కనుక దశమాకు కష్టార్జితం తెలుసుకుంటున్నాం. ఇదిగో వీటిలో నడుస్తున్నాం దశమాగం. ఏది? దేంట్లో? కనుక ఆ పప్పులన్నింటిలో అరిసెల్లో చక్రాలు నడుస్తున్నాం దశమాగం. మరి వాటిలో నీకు రాబడిలో దశమాగం ఏది?
అర్థం అదేమైంది, అది కడుపు నిండా. కానీ వాక్యం ఏమిటో తెలుసా? నా మందిరములో సమృద్ధిగా ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగాన్ని ప్రతిష్టార్పణలను నా మందిరం నిధిలోకి తీసుకురండి. మీరు దాన్ని చేసి నన్ను శోధిస్తే ఏం చేస్తాను? చూడండి అన్నమాట. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం చేస్తారో చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశవాకుని విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. ఇది మనుషులు సెలవిస్తున్న మాట కాదు, ఇది మనుషులు చెబుతున్న మాట కాదు, ఇది దేవుడు సూటిగా చెబుతున్న మాట. మీరు మీ ధనాన్ని, మీ దశమ భాగాలను మీరు నాకు ఇచ్చి మీరు నన్ను శోధిస్తే మీరు పట్టుకోలేనంత కదా. అబ్రహాము, లోతు వారి కలిసి నివసించలేనంత ఆస్తిని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఆస్తిని ఇచ్చాడు? లోతు, ఇదిగో అబ్రహాము, ఇదిగో కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తిని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము షాలేము అనబడిన రాజుకి 10వ భాగం తను కలిగిన ధనములో నుండి సమస్తములో నుండి 10వ భాగం ఇచ్చాడు. ఈరోజు మనం 10వ భాగం ఎంత చక్కగా మా ముగ్గురు మీద ఏంటంటే నేను చక్కగా చెప్తున్నాను. ఎందుకంటే ఏమైంది, మేము కేజీ వండుకుంటాం, గుప్పుడు మీద ఆయనకి ఇస్తాను, మంచిదే. అది కృతజ్ఞత, అది 10వ భాగమే. తెలుసా? మీరు తినే దాంట్లో నుంచి కూడా 10వ భాగం తీసుకొస్తున్నారు. కొంతమంది ఉంటారు 5 కూడా తీరు, కడుపుగా ప్రియ దేవుడు బిడ్డరా, మరి ఆ కడుపు వచ్చిన అర్థం కాదు కనుక అది కూడా తీరు, ఆ గుప్పుడు బియ్యం కూడా తీరు, అవి కూడా మేమే తినాలి. ఆ పాస్టర్ గారికి ఎందుకు పెట్టాలన్నట్టు అర్థమవుతుందా? కనీసం ఆ గుప్పుడు బియ్యం కూడా తీరండి. మరి కొంతమంది కనుక చక్కగా ఏదో వండుకునే బియ్యం నుంచి కూడా ఆ గుప్పుడు బియ్యం తీస్తున్నారు. కానీ మరి కష్టార్జితుల నుంచి దేవుడు 10వ భాగం తీస్తున్నావా? ఒక సేవకుడిగా బలిపీఠం మీద నుంచి చదువుతున్నా, మీరు ఇచ్చే 10 రూపాయల నుంచి 10వ భాగం తీస్తాను. 100 రూపాయలు ఇస్తే 100 రూపాయల నుంచి 10వ భాగం తీస్తాను. ఒక్కోసారి మీరు 10వ భాగాలు ఇస్తారు, 10వ భాగాలు ఇస్తారు, 1000 రూపాయలు 1500 అలా ఇస్తారు. వాటిలో కూడా 10వ భాగం తీస్తారు. అయితే ఇంకో మాట చెప్పనా, దేవుడు నాకు వచ్చిన రాబడి అంతట్లోనే 10వ భాగం కాదు. మేము ఇల్లు అమ్ముకుంటే నాకు వచ్చిన 9 లక్షల రూపాయల నుంచి కూడా దేవుడి భాగాన్ని దేవుడిని తీశాడు. నాకు వచ్చిన 9 లక్షల రూపాయల భాగం నుంచి కూడా దేవుడి భాగం దేవుడిని తీశాడు. నిజమండి, ప్రతి విషయంలో కూడా దేవుడి భాగం దేవుడికి తీయాలి. అప్పుడే మన కుటుంబాల్లో పట్టుకోలేనంత విస్తారమైన దీవెన మన కుటుంబంలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అందుకే చూడండి ఒకసారి సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము ఒకసారి 9వ వచనం నుండి చదువుకుందాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తి అంతటిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ కానుకలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పారును. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమో తెలుసునా? ఇదిగో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం. కానీ నువ్వు పంటచేల నుంచి ఇదిగో ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇవ్వాలి. అంతేకాదు నీ ఆస్తులో భాగాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడి భాగము దేవుడికి ఇచ్చి దేవుడిని కనపరచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటాడు. నీవు దేవుడికి ఇచ్చిన దానికి దేవుడి నూరంతులుగా దేవుడికి ఫలం ఇచ్చును గాక. హల్లెలూయా. ఇది నా మాట కాదండి, బైబిల్ వాక్యం. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగానే పంటకు వస్తాడు, కొంచెముగా విత్తువాడు కొంచెంగానే పంటకు వస్తాడు. ఈ భాగం అంతట్లో కనుక ఈ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని కనపరచాలి.
నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. అది ఏ రకంగా రానివ్వండి, అమ్మఒడి రానివ్వండి, లేకపోతే మరి ఏదైనా రానివ్వండి, అర్థమవుతుంది, రైతు భరోసా మీద రానివ్వండి, ఎలాగైనా రానివ్వండి, దేవుడు నీకు ఇచ్చే దానిలో 10వ భాగం దేవుడిది. అర్థమవుతుందా? అది దేవుడిదే, అది నీది కాదు. నాదనుకుని తిన్నావా, నీలో పులుసులు పిండి ఉన్నట్లు లెక్క. ఇది దేవుడిది అని దేవుడికి ఇచ్చావా, పులుసులు పిండి నీలోంచి తీసివేసుకున్నట్లు లెక్క. అప్పుడు దేవుడు నీకేం చేస్తాడు తెలుసిన, నువ్వు పట్ట జారినంత దీవెనను సంపాదించుకుంటావు. హల్లెలూయా. ఈరోజు మేము పోషించబడటానికి, మా అవసరాలు తీర్చబడటానికి ఉంటే కారణం దేవుడికి మేము ఇస్తున్నాం, దేవుడు మాకు ఇస్తాము. కనుక దేవుడికి ఇచ్చే వారిని దేవుడు ఎన్నడూ తృణీకరించారు. ఆయనకి ఇస్తున్న వారిని దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం ఉంటాయి. కనుక అయితే వీళ్ళేం చేస్తున్నారు తెలిసిన, వీళ్ళగా బియ్యంలో దశభాగం తీసుకున్నారు. దేంట్లో? బియ్యంలో దశభాగం తీసినట్లుగా పుదీనాలో, జీలకర్రలో, సోపులో దశభాగం తీసుకున్నారు. కానీ అవసరమైనది ప్రాముఖ్యమైన మాత్రం తినే తీట్లా. అంటే ఆ శాస్త్రులు, పరిసయ్యులు, మీరు ఒకటే, ఒకే కోకి చెందినవారే, అంటే ఒకే విధానానికి చెందినవారు. అర్థమవుతుందా? ప్రియ దేవుడి బిడ్డల కారణం ఏంటి? వారు సోపులో, జీలకర్రలో దశభాగం తీస్తే మీరు బియ్యంలో తీస్తున్నారు. అంతేగాని అవసరమైన వాటిని తీస్తున్నారా? అవి తీట్లా, రాబడిలో తీట్లా, ఎన్నో ఆస్తులు తీట్లా, దేవుని విషయంలో తీయట్లేదు. అందుకే మీరు పురుషుని పిండి వంటి వారు. జాగ్రత్త. శాస్త్రుడు పరిచయంలో ఉన్న ఆ పురుషుని పిండి వంటి అనుభవం మీలో కూడా ఉంది. మీరు దేవుడికి ఎలా ఆయనకి ఇంపైన నైవేద్యంగా మారుతారు. కనుక ఆలోచించాలి. ఇంకా మీ జీవితంలో ఏముండాలి తెలుస్తున్నా? న్యాయం ఉండాలి. ఏముండాలి? న్యాయబద్ధంగా నడుచుకోవాలి. అన్యాయంగా ఎప్పుడు నడుచుకోకూడదు. అర్థమవుతుంది? అన్యాయంగా, అక్రమంగా ఎవరి దగ్గర ఏది కూడా మీరు తీసుకోకూడదు. తీసుకొని కూడా అబద్ధం ఆడి అన్యాయం చేయకూడదు. అర్థమవుతుందా? రెండోది, కనికరం కలిగి ఉండాలి. నీకంటే ఎవరైనా దీనస్థితిలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వారిని ఆదుకోండి. అది కనికరం, అది కొనసాగించాలి. మూడోది, విశ్వాసం. మీ జీవితంలో దేవుని కొరకు ఏది చేసినా విశ్వాసంతో చేయండి. ప్రార్థనకు వచ్చినా నేను దేవుని దగ్గరికి వెళుతున్నానని కొరవ కుమారుడు అన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించిన నేను ఏదడిగితే నా దేవుడు అది ఇస్తాడని విశ్వాసంతో అడిగాను. వాక్యం వింటున్నా, ఈరోజు నా దేవుడు వాక్యంతో నాతో మాట్లాడుతున్నాడని నమ్మండి. పరిచర్య చేస్తున్న మనుషులుగా నేను చేసిన పరిచర్య దేవుడికి చేస్తున్నానని విశ్వాసంతో దేవుని సన్నిధిలో పరిచర్య చేయండి. దేవుడికి ఇచ్చిన నేను ఇస్తున్నది మనుషులకు కాదు, నా దేవుని పని కొరకు ఇస్తున్నాను, నా దేవుని సేవ కొరకు ఇస్తున్నాను. నా దేవుడికి నేను ఇంత ఇస్తే అంతకంతకు రెట్టింపుగా నా దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో దేవుడికి ఇవ్వాలి. మీరు దేవుడి కొరకు ఏమి చేస్తున్నా దేవుడి మహిమ కొరకు చేయండి. ఆమేన్. హల్లెలూయా. దానిలో విశ్వాసం ఉండాలి. ప్రతి విషయంలో విశ్వాసం. అదే కదా అన్నాడు. ఏమన్నాడు అక్కడ 23 ఏమన్నారు? చదవండి ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టింది. వాటిని మానక వీటిని కూడా చేయవలెనని నేను. కనుక వాటిని మానకూడదు. దశభాగాలు ఎప్పుడు మానకూడదు. అవి ఇస్తూనే కనికరాన్ని, న్యాయాన్ని, విశ్వాసాన్ని మీరు చేయాలి. అర్థమవుతుందా? కనుక ప్రియ దేవుడు ఇలా చేయని వారందరూ కూడా శాస్త్రులు, పరిసయ్యుల్లో పురుషుల పిండిలాగా ఎలా ఉన్నారు, ప్రభు దృష్టిలో మీరు కూడా పురుషుల పిండి అవుతున్నాక ఖచ్చితంగా పురుషుల పిండే. ఎందుకంటే దేవుడికి ఇవ్వట్లేదు అందుకని. కనుక మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పురుషుల పిండిలో ఉన్న అనుభవం అంటే శాస్త్రులు, పరిసయ్యుల యొక్క అనుభవాలు ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 23:27 చదవండి ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సొమ్ము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడినా కానీ లోపల
ఉన్నవి. చూసారా ఏమన్నారంటే ఇక్కడ మీరు సున్నం కొట్టిన సమాధులు. ఎలా? ఎందుకని? పైకి తెల్లని వస్త్రాలు వేస్తారు, పైకి భక్తి పొరులాగా ఉంటారు, కానీ లోపల చెప్పండి కింద అంటాడు చూడండి ఒకసారి 28వ వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుతున్నారు, కానీ లోపల వేషధారులతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎలా నిండి ఉన్నారంట? అక్రమం. నిజమే, ఇక్కడ సమాధులు ఏమో కానీ గుంటూరులో సమాధులు నిజంగా ఇల్లు కూడా ఉండవు. అంతా పార్శ్వరాలతో గ్రానైట్ రాళ్ళతో సమాధులు పెడతారు. ప్రియ దేవుడి బిడ్డ పైన చూస్తే ఎంత చక్కగా కొట్టి అనుకున్నారు, కానీ ఆ పైన వర్ణాలు తీస్తే తెలిసింది దాన్ని ఏమంటే ఎముకలు ఇంకా ఆ దుర్వాస కదా. ఈనాడు క్రైస్తవ విధానం కూడా అలాగే ఉంది. నేను రాత్రికి వెళ్తున్నా బ్రతికిపోయాను, లేకపోతే నా నోరు మంచిది కాదు. మంచిది కాదంటే ఏంటి? సెప్టిక్ ట్యాంక్ ఏడాక సెప్టిక్ అండి. సెప్టిక్ ట్యాంక్లో మోత ఎత్తి ఎట్ట ఉంటుంది, ఉంటాడు మనిషి. అందుకే నేను నోరు తెరితే మంచిదాన్ని కాదు అంటారు. అవును, ఈ నోరు తెరితే పారిపోవటమే. ఎందుకంటే ఈ నాలుగు పైకి భక్తి వేషం, కానీ లోపల కుళ్ళు కుట్ర అసూయ ద్వేషం పాపం కనుక వేషగా కనుక భయంకరమైన వ్యభిచారం. నేను చెబుతున్నాను తరుణంగా మా వింటున్నారా? దయచేసి మనలో ఉన్న ఇదిగో ఆ లోపాన్ని మనం సరి చేసుకోగలిగితే దేవునికి అంగీకారం ఉంటాం. లేదా సన్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటారో మీరు కూడా అలాగే ఉన్నారని. ఆ సున్నముకు అంటే పులుసుని పిండితో సాదృశ్యంగా ఉన్నది. అంటే పైకి భక్తిగా లోపల వేషధారుడిగా బ్రతికే జీవితాలు పులుసుని పిండి వంటివి. ఎలాంటివి? పులుసుని పిండి వంటివి. ప్రార్థనలు మేము దేవునికి స్తోత్రం అని పాడుపడతాం, ఇంటికి వెళ్ళామో సినిమా పాటలు పాడతాం. ఇదేంటిది? పులుసుని పిండి వేషధారు. పైకి భక్తి వేషం, లోపల సాధన వేషం. నిజం ప్రియ దేవుడి విడుదల కనుక ఈనాడు మన జీవితాలను ఆ పులుసుని పిండి వేషధారణ అనబడిన పులుసుని పిండి మనం తీసేసుకోవాలి. ఎందుకంటే శాస్త్రులు పరిసరు ఆ వేషధారులు. అందుకే దేవుడు వారిని పులుసుని పిండితో వచ్చాడు. ఈనాడు నీవు నేను వేషధారు పోతే నీవు నేను దేవుడి దృష్టిలో ఏదో పులుసుని పిండి వారు. అందుకని ఆ పులుసుని పిండి మనం వచ్చి తీసివేయబడినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. మరొక విషయం చెప్పి వాక్యం పుస్తకం చాలా విషయాలు ఉన్నాయి. వాక్యం పొడిపులో వస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 5వ వచనం. 7వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులు ఎందుకు పెద్దల పరంపర ఆచారాలు చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. ప్రియ దేవుడి బిడ్డలారా, ఇక్కడ వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువును ప్రశ్నిస్తున్నారు. ఏమన్నా తెలిసిన? అయ్యా, ఇదిగో పెద్దల పరంపర ఆచారాల ప్రకారంగా మీ శిష్యులు ఎందుకని చేతులు కడుక్కొని అన్నది ఎట్లా అని అడుగుతున్నారు. చేతులు కడుక్కోవడం మంచిదా కాదా? అది ఆచారమా? చెప్పండి, ఆచారమా లేకపోతే అలవాట? చేతులు కడుక్కుని అన్నం తింటే మంచి పద్ధతే కదా? మంచి పద్ధతే. శాస్త్రులు పరిస్థితులు అడుగుతున్నారు, అయ్యా ఎందుకని పెద్దల పరంపర ఆచారాలను బట్టి మీరు ఒక శిష్యుడు చేతులు కడుక్కోవట్లేదండి అని అడుగుతున్నారు. ఒక మాట చెప్పుడా, చేతులు కడుక్కోవట్లేదు అనే దానిని ఒక ఆచారంలో తీసుకొచ్చారు ఆ పెద్దలు. దేన్ని చేతులు కడుక్కోవట్లేదని. కానీ దేవుడికి ఎందుకు కోపం వచ్చింది తెలుసా? చూడండి ఒకసారి 9వ వచనం చదవండి ఒకసారి. మరియు ఆయన అంటే యేసయ్య చెబుతున్నాడు, మీరు మీ పరంపర ఆచారాన్ని గైకొనుటకు దేవుని ఆజ్ఞను భక్తిగా నిరాకరించుతున్నారు. ఏం చేస్తున్నారంట? దేవుడు కోపం వచ్చింది ఏంటంటే ఆచారాలు గైకొనమని గట్టిగా వాళ్ళు వాదిస్తున్నారు, కానీ వాక్యాన్ని నిరాకరణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుడి వాక్యాన్నేమో తొలగిస్తూ ఉన్నారు, ఆచారాలను గైకొంటూ ఉన్నారు.
ఆచారాలా దేవుడి వాక్యమా? చెప్పండి, ఆచారమా దేవుడి వాక్యమా? దేవుడి వాక్యమే శ్రేష్టమైనది. అందుకే మార్తతో యేసు ప్రభువు అంటాడు ఏమని? మార్తా నువ్వు అనేక పనులతో విచారం కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అది మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఏమనుకుందంట? ఉత్తమమైన దాని. ఏంటది? యేసయ్య పాదాల చెంత వాక్యం. ఏమిటో చెప్పండి, ఏమిటో? యేసయ్య పాదాల చెంత వాక్యం ఉత్తమమైన కార్యం. ఇప్పుడు మీరు ఉన్నారు, ఉత్తమమైన పని చేస్తున్నారు. ఈరోజు చాలా మంది మందిరం ఏర్కొట్టి సినిమా చూస్తున్నారు, ఇంట్లో వడ్లు వడుతున్నారు, లేదా ఫంక్షన్కి వెళ్ళారు, పెళ్ళికి వెళ్ళారు, దేనికైనా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు శ్రేష్ఠులా? ఇది ఉత్తమమైన వారా? మీరు ఉత్తమమైన వారా? ప్రభుతో గడిపిన మీరు ఉత్తమమైన వారా? చచ్చిన వాళ్ళతో పనికిమాల వాళ్ళతో గడిపే వాళ్ళు ఉత్తమైన వాళ్ళ? ప్రభుతో గడిపే మనమే ఉత్తమైన వాళ్ళు. ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని దేవుడి వాక్యం ఏంటో ఉత్తమమైన జీవితం, దీనికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ ఉత్తమమైన దాన్ని నిర్లక్ష్యపరిచి ఆచారాలు గైకొంటారు. ఏం గైకొంటారు? ఆచారం. ఇల్లు కట్టాలంటే ఆచారం కదా. పునాదులో ఎన్ని ధాన్యాలు వేస్తారో. ఇల్లు ఓపెనింగ్ అంటే ఆచారం. మన వాస్తు చూసుకుంటారు, రోజు మంచి రోజు చెడు రోజు చూసుకుంటారు. కొబ్బరికాయలు కడతారు, నిమ్మకాయలు కడతారు, పసుపు రాస్తారు, అన్నీ వేస్తారు. ఆచారం. పెళ్లి చేయాలంటే ఆచారం. తోరణాలు కట్టాలి, నలుగులు వేయాలి, పసుపు రాయాలి. ప్రియ దేవుడి బిడ్డలారా, కనుక ఆచారం. తోరణాలు కడతారు, ఎన్ని కార్యాలు చేస్తారు. నిజంగా ఎంత కార్యం చేస్తారు. నేను చెబుతున్నాను, మీరు చేసే ఏ కార్యంలోనైనా వాక్యం ఉందా? చెప్పండి. పెళ్లి చేసినా దాంట్లో వాక్యం కనపడదు, ఫంక్షన్ చేసినా వాక్యం కనపడదు, మీరు ఇల్లు కట్టుకున్నా వాక్యం కనపడదు, ఇల్లు ఓపెనింగ్ అయినా వాక్యం కనపడదు, ఏది చేస్తున్నా వాక్యం కనపడదు. కానీ ఆచారాలు మాత్రం గట్టిగా గైకొంటారు. ఇలా ఆచారాలు గైకొనేది ఎవరో తెలుసునా? పులుసుల పిండిగా దేవుడు పోల్చే శాస్త్రులు, పరిసయ్యులు. వారు నీవు నేను కాదు, మనము అనుసరించినంతగా అసలు అన్యులు కూడా అంత వాస్తులు అనుసరించలేమో నాకు తెలిసి. పద్ధతులన్నా దేని విషయంలో రైతు తెలుసు. మన మదలు పంపించడానికి బుధవారం వచ్చిందంటే బుధవారం ఆడపిల్ల బయటకు పోకూడదంట. అందుకని బంగారం పెట్టి పంపించాను. బంగారం పెట్టి ఆ ఇంట్లో బంగారం పెడితే ఆ బంగారం దాటిపోయింది బయటికి. మళ్ళా ఆ ఏదో చేతుల్లో పెడతారు. ఏంటంటే తల అమలు పెడతారు కదా దాన్ని. ఏమంటారు? ఎంత చేతుల్లో పెట్టి పోతారు కదా, మీరే డబ్బులు ఇస్తారు. తాంబూలు అనేసి మళ్ళీ ఏడవటారు. ఆచారాన్ని బట్టి ఎడుతున్నారు, కానీ నిజంగా ఏడుపు రాదు. అమ్మాయి ఇంటి నుంచి పోతున్నారు అనుకుంటున్నారు, నా భర్త దగ్గరికి పోతున్నారు, ఈ కోపం పాపం నుంచి విడుదల పోయింది అమ్మాయి అనుకుంటుంది. అంతేగాని ఆచారం బట్టి ఆడకపోతే మళ్ళీ ఆ చుట్టుపక్కల అంటే చూడమ్మాయి ఆడకుండా పోయింది అంటారు. అందుకని ఏడుతారు. ప్రియ దేవుడు పెట్టి ప్రతి దాంట్లో ఆచారం. ఏంటప్పుడు ఈ ఆచారం? ఇప్పుడు వాడు పొయ్యి ముట్టించాడు, అన్నం వండాడు. అన్నం వండడానికి పొయ్యి ముట్టించి పసుపు వేసే దాని మీద మనం కొబ్బరికాయ పెట్టాడు. ఏంట్రో బాబట్టి ఇది ఆచారం ఏంటంటే ఎంత దరిద్రమైన ఆచారాలు అయితే చూడండి. ఏది ఒక్కటి వాక్యం లేదు, ఏది ఒక్కటి వాక్యానుసారంగా బ్రతకట్లేదు. ఎప్పుడో పెద్దల ఆచారం వాళ్ళందరండి, వాళ్ళ నాడు దేవుడిని అంగీకరించిన వాక్యం యొక్క ఎదుగు వాక్యాల గురించి ఎలాగ వాళ్ళందరూ ఆచారాలు గ్రహికున్నారు. కానీ ఇప్పుడు మనం ఎవరిని వాక్యం యొక్క ఎదుగు లోతైన అనుభవాలు తెలుసు. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో దేవుడి వాక్యం కర్రకర్రతో సూటిగా దేవుడి మాటలు మాట్లాడుతుంటే ఈరోజు ఆ వాక్యాన్ని పెడచెవి పెట్టి ఆచారాలు గైకొంటున్నారు. ప్రియ దేవుడి బిడ్డలారా, ఈనాడు మన క్రైస్తవ జీవితంలో ఆచారం వంటి పులుసుని పిండి మనం ఉన్నట్లయితే నువ్వు దేవునికి అంగీకారం కాదు.
దేవునికి ఇష్టమైన నైవేద్యం కాదు నీవు. దేవుని సంతోషపెట్టే హోమం కాదు నీవు. దేవుడు నచ్చి మెచ్చి సంతోషించే హోమం ఏదో తెలుసునా? ఆ నైవేద్యం అనేదో తెలుసునా? పులుసు పిండి లేనిది. ఈనాడు ఈ రోజు మనం చెప్పుకున్న ఈ పులుసు పిండిలో ఉన్న అనుభవాలు మీలో కూడా లేకుంటే మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇవి మీలో ఉన్నట్లయితే మీరు పులుసు పిండి వంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు లాంటి వారు కనుక. కాబట్టి మనమందరం ఒకవేళ పులుసు పిండి వంటి లక్షణాలు మనం ఉన్నాయో లేవో పరిశీలన చేసుకొని, ఒకవేళ ఉంటే అది తీసేసుకోండి. ఎందుకని? దేవునికి సంతోషం పెట్టే వారికి మనం ఉండాలి. మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి, మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి, మనల్ని బట్టి దేవుడు కనపరచబడాలి, మనల్ని బట్టి ప్రభు సంతోషించాలండి, సంతోషించాలి. మన జీవితం దేవునికి సంతోషకరంగా ఉండాలి. హల్లెలూయా. నీ భర్తను సంతోషపెట్టట్లా, నీ పిల్లలను సంతోషపెట్టట్లా, నీ భార్యను సంతోషపెట్టట్లా, కావలసిన వాటిని సమకూర్చి మరి దేవుని ఎందుకు సంతోషపెట్టలేకపోతున్నా? నీ జీవితం కనుక ఆ పులుసు పిండి నేను వచ్చి తీసివేసుకొని దేవునికి ఎందుకు మనం సంతోషకరంగా ఉండలేము? ఒకసారి పరిశీలించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎవరు పులుసు పిండి? చెప్పండి, ఎవరు పులుసు పిండి? పులుసు పిండి ఎవరు చెప్పండి? పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు. ఎందుకని ప్రభు వాళ్ళ పులుసు పిండితో పోల్చాడు? వాళ్ళు ఏమున్నాయి? ఒకటి, వాళ్ళు శోధించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? శోధించేవాళ్ళు. రెండోది అవసరమైన వాటిలో దశభాగం ఇవ్వకుండా కొద్ది వాటిలో దశభాగం ఇస్తారు. అంటే ప్రజలకి తీసేవన్నట్లుగా గొప్ప చెప్పుకోవడానికి. మూడోది, సొన్ను కొట్టిన సమాధులు లాంటి వారు. పైకి వాళ్ళు సేవకులుగా పరిచర్య చేసేవాళ్ళుగా, అదిగో దేవుని సన్నిధిలో ఆత్మీయులుగా కనబడినా లోపల మాత్రం వాళ్ళు ఎలా ఉంటారు? ప్రతి విధమైన పాపముతో ఉంటే ఉంటారు. అందుకని వాళ్ళు పులుసు పిండి అన్నారు దేవుడు. ఇంకా 4వ మాటకు వచ్చేటప్పటికి ఆచారాలు కైకుండేవారు కనుక వాళ్ళు ఎవరు? పులుసున పిండి వంటి వారు. అర్థమవుతుందా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు. పులుసున పిండి ఎందుకంటే ఈ 4 అనుభవాలు అందులో ఇంకా చాలా ఉన్నాయి కనుక సమయం కొద్దిగా కనుక అందుకని ఈ 4 విషయాలు చెప్పాను. కనుక ఒకవేళ ఈ 4 విషయాలు మనలో ఏమో ఉన్నట్లయితే తీసేద్దామా? పులుసు పిండి దేవునికి ఇష్టమా? అయిష్టమా? అయిష్టమైనది అంటే ఇష్టమైన కార్యం కనుక పులుసు పిండి వంటి లక్షణాలు మనలో ఉంటే ఇప్పుడే యేసు నామములో, ఆయన రక్తములో పులుసు పిండి తొలగించబడును గాక. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన నైవేద్యముగా మనం అందరం మార్చబడును గాక. హల్లెలూయా. క్రీస్తుకు ఇంపైన సువాసనగా, క్రీస్తుకు ఇంపైన నైవేద్యములుగా ప్రభు మనం మార్చును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయడం మోకరించండి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి ఈనాడు పులుసు పిండి మనలో ఉందా? తీసేసుకున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఈ ప్రత్యేకమైన సమయంలో సర్వాధికారి, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పాదాలు చెంత యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు చేతులుగా పుట్టిద్దాం. దేవుడు నామని కనపడగా